దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత మరణాత. అవునారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్న మరొక నూతనమైన పాఠములోకి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము మనం చదవబోతున్నాం. పిల్లరా, దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల నాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచిన మా తండ్రి నీకు స్తోత్రాలు. సమయంలో తండ్రి, పిలుపు భక్తుడు అపోస్తుడైన పౌలు పిలిపి సంఘానికి రాయిచున్న ఈ మాటలన్నీ అంగీకరించి నీ ఆత్మ చేత నింపి నీ ఆలోచన చేత మమ్మలను బలపరచుమని ఆత్మరూపుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో ప్రభా అడుగుచు బ్రతిమాలుచున్నాను. ప్రభా, మా ప్రార్థన అంతటా అంగీకరించండి, నెరవేర్పు దయచేసి నీ ఆలోచనతో నింపమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండే ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడలారా, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి అందిస్తున్న మాటలు ఎంత శ్రేష్టంగా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ప్రతి విషయంలోనూ ఆదరణ కలిగి మనం జీవిస్తున్నాం. అయితే ఇక్కడ పిలుపు భక్తుడు అపోస్తుడైన పౌలు పిలుపు సంఘానికి కొన్ని హెచ్చరికలతో కూడిన మాటలు వినబడుతున్నాయి, వినిపిస్తూనే ఉన్నాడు ఆయన. ఎలాంటిదంటే, మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. కొత్త తలంపులు కూడా కనబడుతూనే ఉన్నాయి, వినపడుతూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. దాని యొక్క భావము మనకు కలుగుంటూనే ఉన్నాం. అయితే ఇక్కడ అపోస్తులైన పౌలు గారు చెబుతున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే కనబడుతుంది. గనుక మనం ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు చెప్పుచున్న ఈ మాటలని మనం అర్థం చేసుకుని దాని యొక్క భావమును మనం గమనించినప్పుడు, యజమానులారా, పరలోకములో మీకు యజమానుడు ఉన్నాడని ఎడిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులు ఎదుట చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మరణమును గూర్చి నేను బోధింపవలన విధముగా గాని ఆ మర్మమును వెల్లడపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపడి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుచు ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యక్షణ ఇవ్వలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణను ఉపేక్షించినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగా ఉండనీయుడి. పిల్లలు, ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే,
మీరు ఆత్మ సంబంధమైన క్రియలు కలిగినప్పటికీ అదే రకంగా మిమ్మల్ని బలపరుస్తుంది, ఏ రకంగా మీరు దానికి లోబడుతున్నారు అనే విషయాలు పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి మనం ఈ కడవరి దినాల్లో ఆలోచనతో పాటు క్రియలు కూడా కలిగి ఉండాలనేది పౌలు గారి ఉద్దేశం. ఎందుకంటే పౌలు గారు చెప్పే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉంటాయి. కనుక ఈ సాయంకాల సమయంలో మనం ఆలోచించవచ్చు ప్రతి విషయం కూడా ఆత్మ తలంపులతో కూడున్నదే. కనుక మనం ప్రతి విషయంలో ఆలోచన కలిగి ముందుకు నడవాలి. ఇక్కడ అన్నారు పౌలు గారు, ప్రభువునందు నమ్మకమాయను, ఇక్కడ ఏమన్నారు, ప్రభువునందు నమ్మకమైన సేవకుడు, నా తోటి సేవకుడు అంటున్నాడు. అంటే మరొకరిని కలుపుకుంటున్నాడు పౌలు గారు. మనం ఎంతమందిని కలుపుకుంటున్నాం? అసలు కలుపుకునే మనస్తత్వం మన దగ్గర ఉందా? పౌలు గారు వాక్యంలో చెప్పడమేనా? కలుపుకునే గుణం మన దగ్గర ఏమైనా, లేదా ఏదో నామకార్థాన్ని కలుపుకెళ్తున్న విషయాలు మనం ఉన్నామా? కానీ దేవుడు అంటున్నాడు, కలుపుకెళ్ళి మనసు మీకు ఉందా లేదో ముందు మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ అంటున్నాడు ఆయన ఏమని, ఇక్కుకు నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయను, మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు మీ హృదయములో అతడు ఆదరించినట్లు అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడగు ఓనేసును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడ సంగతులని మీకు తెలియజేతురు. నాతో కూడా చెరలో ఉన్న పరిస్తారుకును, బర్నబాకును, జ్ఞాని మార్కును మీకు వందనములు చెప్పుచున్నాను. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతను చేర్చుకునుడి. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నత పొందిన వారు, చేరిన వారు, వీరి మాత్రం దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములను దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారినై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలు పోరాడుచున్నాడు. ఇతడును అంటే ప్రియులరా, పౌలు గారు చేసే ప్రతి ప్రార్థన ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన ప్రార్థనగా ఉంది. మనం ఆలోచన కలిగి ప్రార్థన నడిపింపు కలిగి ఉండాలి. కాబట్టి పౌలు గారు చెప్పే ప్రతి మాట ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన విజ్ఞాపనగా మనకు కనబడుతుంది. కనుక ఈ ఉదయ కాలంలో మనం ఏమని వింటున్నామా, చేస్తున్నామా అని మనం గమనిస్తూ ఉంటే, దేవుడు తన ఆలోచన క్రియలను ఎందుకు భక్తులకి ఈ రకంగా అందిస్తున్నాడు అంటే, మనం ఆలోచన అనేది క్రియ లేకుండా ఉన్నామేమో. అందుకే పౌలు గారు అన్నాడు, ఇదిగో మీ మధ్య కొందరిని పంపుతున్నాను దూతల వలె. కనుక మీరు ఆలోచన సంబంధులుగా ఉన్నారా, ఆలోచన లేని వారిగా ఉన్నారా? అసలు మీరు గ్రహిస్తున్నారా, గ్రహించట్లేదని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ సాతానుగాడు ఆదిలో ఏం చేశాడు తెలుసా? ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? మాయ మాటలు చెప్పాడు. నువ్వు ఈ పండు తింటే దేవదూత అయిపోతావని ఒకరికి చెప్పాడు. మరొకరికి గాఢ నిద్ర కలగజేశాడు. సరే పర్లేదు, ఏదో గాఢ నిద్రలో ఉన్నారు కదా, ఓ పండు అసలు ఎలా ఉంటుంది అని ట్రైల్ వేసింది అవ్వమ్మ. ట్రైల్ వేయగానే దేవదూత కాస్త వాక్యమును ఎరగక నష్టపోయిన వ్యక్తిగా కనబడుతుంది. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన క్రియలు. అందుకే గ్రహింపు కలిగి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు మొదటే అన్నాడు, ఏమనంటే
ఇదిగో మీ కొరకు మేము ప్రార్థన చేయుచున్నాము. ప్రార్థన చేసిన వాడికే ఎదుటి వారికి ఆలోచన కలిగి తెలుస్తుంది. ఎదుటి వారి యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకుంటాం. ఎదుటి వారి గుణగానాలను మనం గమనించగలుగుతాం. తెల్లవారుజామున మరి 4 గంటలకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఎటువంటిదంటే కొన్ని దురాత్మలను కొందరిని ఆవరించున్నప్పుడు వారిని సిలువేయగానే ప్రార్థన చేయగానే వాటికి విడిచిపెట్టేటట్టుగా దేవుడు చూపించాడు. ఎంత శక్తిని నాకు ఇచ్చాడా అని నేను ఆశ్చర్యపోయాను. కానీ ప్రియులారా, దేవుడు ఇవ్వగలడు. ఇచ్చే దేవుడు నాకే అని శక్తులు కాదు. అక్కడ దేవుడు దేనికైనా సాధ్యం చేయగల దేవుడు. అందుకే యేసు ప్రభు, ఆయన పేరు రక్షకుడు, ఆయన పేరు యేసు ప్రభు, విమోచనకర్త, మోక్షణకర్త, ఆదరణకర్త, ఆలోచనకర్త, ప్రేమించేకర్త, చూసేకర్త, గమనించేకర్త, ఇలా అనేకమైన బిరుదులు కలిగిన ఆయన ఈరోజు నీ ఎడల నా ఎడల ప్రేమ, దయ, ఆశీర్వాదం, దీర్ఘశాంతం కలుగుంటే కారణం ఏంటంటే ఆయన నీ ఎడల ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి. మనం మాత్రం అటువంటి స్థితి మనకు అక్కర్లేదు. ఊరుకోండే పని పాటలేదా అనేవారులారా, దేవుడు తన రాకడ కాలములో మనల్ని నిలబెట్టాడు. తన రాకడలో మనం ఉన్నాం. తన బిడ్డలుగా ఆయన ఇక్కడ నిర్వర్తిస్తున్నాడు అనే విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటగానే మనం భావించాలి. ఎందుకంటే ఆ భావన చాలా విలువతో కూడిన భావనలు. ఆ భావన నువ్వు నేను అనుకునే భావన వేరు, దేవుని వాక్యం ద్వారా వచ్చే భావనలు వేరు. అందుకే ఉదయకాలం ఆలోచన అనే క్రియ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ సంగతి మీరు మర్చిపోయారేమో. కానీ నేను ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి అటు విషయాలు మనం గమనించేవారుగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేనే సర్వము అన్నాడు. అంటే సర్వాధికారిని దేవుడు నీ ఎడల ప్రేమ కలిగి, కృప కలిగి, ఆత్మీయత కలిగి ఉన్నవాడై ఉన్నాడు. అందుకే ఆయన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మనం ప్రేమించేవాడు ఆయన, చూచేవాడైనా, గమనించేవాడు, నీ ఎడల చూచి క్రియలు చేయగల దేవుడు. ఈ రోజున వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరము కూడా ఆత్మ నడిపింపగల. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఆయన మీతో చెప్పింది చేయుడి. అంటే మనుషులు అడిగితే హేళన చేయొచ్చు, నిన్ను అలర్ట్ చేయొచ్చు, కానీ దేవుడు అలర్ట్ చేసేవాడు కాదు. ఏం చేస్తాడు? మంచి ఆలోచన ఇచ్చి, ఏ మనిషి దగ్గర అయితే, ఏ మనుషులు ఎదుట నువ్వు నిలబడాలనుకున్నావో అక్కడ సింహాసనం వేపిస్తాడు ఆయన్ని. ఏ మనుషులు ఎదుట నువ్వు నవ్వులు పాలవ్వాలనుకున్నావో ఆ మనుషులు కార్పెట్ వేస్తారు, నీ పువ్వులు జల్లుతారు, నీ మీద పువ్వులతో నిన్ను ఆనందముతో ముంచుతారు, బలవంతుణ్ణి చేస్తారు. నీ మాటలు శ్రద్ధ కలిగి వింటారు, నీ మాటలు వరమగలా భావిస్తారు. వజ్రాల వలె ముత్యాలు రాలినట్టుగా రాలుతూ నీ మాటలు రాలింపు చేసి దేవుడు రాలింపచేసి ఎదుటి వారు ఏరుకున్నట్లుగా చేస్తాడు. అందుకనే ఆలోచన భావం మనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఆత్మ నడిపింపు కలిగి నీకు ఇస్తాడు. దేవదాసయ్య గారు అన్నారు, చిలువరాజు గారు ప్రార్థన చేసినప్పుడు ఆయన కర్ర ఎందుకు పట్టుకున్నారో వెనకాల గొలుసు ప్రార్థన చేసినప్పుడు అంటే, ఎవరైనా అనాలోచనలోకి వెళితే దురాత్మ వారి మీద దాడి చేస్తుందని చిలువరాజు గారు ఆనాడు కాలంలో బెత్తం పట్టుకుని చింతజు అంటే అక్కడ ఆ మహాసభలు జరిగిన ఆ స్థలంలో తుమ్మ చెట్లుండి, ఈత చెట్లుండి ఆ కర్రలు తెచ్చి పట్టుకునేవారు ఆయన. ఆ కర్రని ఇది ప్రియులారా గమనించండి. అంటే దురాత్మ ప్రార్థన చేసే వారి మీద అలజడి చేయకుండా, నీ ప్రార్థనకి భంగము కలగకుండా, నీ ప్రార్థనకి ఎటువంటి అలజడి లేకుండా నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు చేసే యాగం ఏదైతుందో దానికి ఎటువంటి భంగము లేకుండా. ఈనాడు యాగాలు చేస్తున్నారు చాలా మంది. దేశాలు బాగోవాలని, కుటుంబాలు బాగోవాలని, రాజులు బాగోవాలని, మంత్రులు బాగోవాలని, దేశ నాయకులు బాగోవాలని యోగాల గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. మంచిదే. ఒక నాయకుడు బలపడాలంటే కొన్ని శక్తులకి కొంతమంది బలవ్వాలి. అంటే ప్రాణబలి కాదు, నరబలి కాదు. మనం ఒక ఆలోచన క్రియలు కలిగి ఉండాలి.
బెత్తం పట్టుకుని ఖడ్గదూతల వలె మనం ఆయుధం పట్టుకోవాలి. అందుకే ఏమన్నారు ప్రభు, కోపపడి కానీ పాపము చేయకుడి. నీ కోపము విలువగా ఉండాలి, విశ్వాసంతో కూడి ఉండాలి. నీ కోపం బలముగా ఉండాలి, బలవంతంతో ఉండాలి. కోపం హేళన చేసేదిగా, అల్లార చేసేదిగా ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. అందుకే పౌలు గారు అంటాడు, నేను ప్రభు యందు గమనించి ప్రార్థించి మీ యొద్దకు దూతను పంపుతున్నాను అన్నాడు. అంటే మన బాగోగుల కొరకు ఒక దైవజనుడు తెలుసుకుంటకు ఒక దేవదూతను పంపుతున్నాడు, ఒక ప్రతినిధి మన మధ్యకు వస్తున్నాడు. అంటే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆ మనిషిని ఎలా ఆహ్వానించాలి? ప్రార్థన రూపంగానా, వచ్చాళ్లే మనకు తెలిసిన ఇతను ఏం చెప్తాడులే మనకి అనే రీతిలో మనం ఆహ్వానిస్తున్నాము. జాగ్రత్త, ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు సహోదరుడా. ప్రభు నిన్నే ప్రశ్నిస్తాడు, ఎవరినో ప్రశ్నిస్తాడు అనుకుంటే నీ అమాయకత్వం. నే ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానం ఉందో లేదో ఒకసారి జాగ్రత్త పడని ఒక సేవకుడిగా, ఒక దైవజనుడిగా, ఒక దేవుని సేవకుడు పరిమాటిగా నేను మాట్లాడతాను. జాగ్రత్త అని ఎందుకు చెప్తున్నా, మీరు మా పిల్లలు, మీరు దేవుడు అప్పగించిన మా పిల్లలు. మీరు మీ కొరకు మేము ప్రార్థన చేయాలి, మీ కొరకు కనిపెట్టాలి, మీ కొరకు ప్రాణాలు సహితము లెక్క చేయకుండా మీ కొరకు పోరాడాలి. అది మా పని, దేవుడిచ్చిన పని. ఆ పని మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీతో మాట్లాడగలుగుతాం. ఈరోజు వింటున్న మీరు, నేను, మనం అందరము కూడా దేవుడు గమనించేవాడు, దేవుడు వినేవాడు, దేవుడు చూచేవాడు, నీకు బలమనిచ్చేవాడు, నీతో వెంబడించేవాడు, నేను ఆయుధంగా వాడుకునేవాడు, బలవంతుడు వలె నిలబెట్టగలడు, మాట్లాడగించగలడు. నీవు ఒక శాసనముగా దేవుడు నిలుకొల్పగలడు. ఎటువంటిది వచ్చినా నీ మీద ఏమి జుజుబాయ్ అంటాడు. అంటే ఎందుకో నీ ఎదుట నిలబడలేదు, నిన్ను ఎదుర్కోలేదు, నిన్ను జయించలేని శక్తులే ఉన్నాయి తప్ప నిన్ను జయించే శక్తులు భూలోకంలో ఏమీ లేవని దైవజనుడు చెప్తున్నాడు. భక్తులు అపోస్తలుడైన పౌలు అంటాడు. కనుక ఈరోజు వింటున్న మీరు, నేను, మనమందరము కూడా ఉదయకాలం నుండి ఇప్పటి వరకు కూడా అనేకమైన పనుల్లో విజయాలు సంపాదించాం, అనేకమైన క్రియల్లో శోధనను గట్టెక్కాం, అనేక విజయాలలో బలాన్ని సంపాదించుకున్నాం. బలానా దాసుడు అంటున్నాడు. అందుకే నీ గురి ఎవరి దగ్గర అంటే దేవుని ఎదుట ఉండాలి, మనుషులు ఎదుట కాదు. మోసపరిచేవారు, నిన్ను హేళన చేసేవారు, నవ్వులు పాలు చేసేవారు, నిన్ను కన్నీటిలో ముంచేవారు, దుఃఖమును, వేదనను, ఆవేశమును, ఆందోళన కల్పించేవారే ఉన్నారు తప్ప ప్రేమ, విశ్వాసం, నమ్మకము, దీర్ఘశాంతము, ఆదరణ, ఆత్మీయత ఇవన్నీ సమకూర్చి వాళ్ళ కొదువైపోయారు. రోజు వింటున్న నా సహోదరులారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడని, మీకే తన భక్తుడి ద్వారా ఉపదేశిస్తున్నాడని గ్రహించి ప్రార్థన చేసి గల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సాయంకాల సమయంలో ఈ పాదముల ఎదుట మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన అంతటా కూడా అంగీకరించండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఒక దూత ద్వారా వర్తమానం పంపిస్తున్నాడు. నాకును మీకును సహదాసులే, నమ్మకమైన వారిని మీ మధ్యకు పంపుతున్నానని పౌలు గారు అన్నట్టు మేము నమ్మకముగా జీవితము కలిగి నీ ఎడల విశ్వాసమైన ప్రయాణంలో మేము జీవించినట్లు సహాయం దయచేది. నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, పట్టణ నాయకులు మొదలుకొని గ్రామ నాయకుల వరకు శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, మనశ్శాంతి, ప్రశాంత వాతావరణం, ప్రజలకు ఆందోళన లేకుండా నెమ్మదనమును, ప్రేమ, దీర్ఘశాంతము, దయన కలగచేయండి, ఆలోచన కలగచేయండి, ఆత్మీయ కలగచేయండి, సంతోషము కలగచేయండి. తెలిసినవాడు ఎదుటివాడిని ప్రేమించి నమ్మకం అనే జీవితాన్ని కలిగి ఉండే కృపను అందించమని. నా దేశంలో 150 కోట్ల ప్రజలు, ప్రపంచంలో తండ్రి 850 కోట్ల ప్రజలు, ప్రపంచంలో ఉన్న భాషలు 280 భాషలు, వీరందరూ నీ కంటికి కనబడుతున్నారు. వారి మనసులను వెరిగిన వాడు, వారి మనసులు, వారి ఆలోచనలు, వారి ఆలోచనలు నీ కంటుకు కనబడుతున్నాయి. వారి తలంపులు నీకు వినపడుతూనే ఉన్నాయి.
ఇవన్నిటిని బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ ఈ ఆత్మ నడిపింపు నీ సన్నిధి కాపుదల దయచేసి ఉదయకాలం పని పాటల్లో తోడుగా ఉన్న ప్రేమించిన వారును సహాయపడిన వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచుమని ఏదైనా దాసుడు నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించి నెరవేర్పు దయచేయమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి ఆమేన్. పరలోక పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరునుగాక. మనలో దయచి మా ప్రార్థన చేసి వారు క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి మా శోధన కింద రాజ్యము శక్తి మహిమ నిరంతర నీవనావు తండ్రి ఆమేన్. యేసురత్నమే జీవపాలు ప్రవేశరత్నమే జీవపాలు సంపూర్ణ విజయపాదు గ్రంథకల హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత. ఈ రాత్రికాల శుభాలు ప్రార్థన దేవుడు మీకు అందించును గాక. మరణాత.